హాయ్ అండి. ఇప్పుడు మనము కరకరలాడే కాకరకాయ వేపుడు కర్రీ చేసుకుందాము. ఇందుకు మనము స్టవ్ పైన మూకుడు పెట్టుకొని అందులో కావాల్సినంత ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసి, పోపు దినుసులు చిటపట వేగిన తర్వాత కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసి వేయించాలి. చక్కగా కరకరలాడేంత వరకు స్టవ్ను నిదానంగా పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. చాలా బాగుంటుందండి. చేదు అసలే ఉండదు, చాలా టేస్ట్ ఉంటుంది. ఒక కాకరకాయలు చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు అందులో పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిగడ్డ ముక్కలు, కరివేపాకు, పసుపు వేసి ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత సరిపడంత కారము, ఉప్పు, మసాలా వేసి ఒక 2 నిమిషాలు వేయించుకొని దించేయడమే. ఇంతే ఫ్రెండ్స్, కరకరలాడే కాకరకాయ వేపుడు కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.